హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్లో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ గురించి అయితే చెప్పుకుందామండి. కంపల్సరిగా 100% డ్యామ్ షూర్ ఇందులో నుంచి 1 or 2 మార్క్స్ మనకు కంపల్సరిగా వస్తాయండి. ఓకేనా? ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మాత్రమే మనకు కవర్ అవుతాయి మార్క్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, చాలామంది మన స్టూడెంట్స్ నేను చెప్తూనే ఉన్నాను. సో ఏం చెప్తున్నానంటే, ఇది జనరల్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, జనరల్ స్టడీస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, హైకోర్టు ఉద్యోగాలకు మనకు కేవలము జనరల్ నాలెడ్జ్ మాత్రమే అడిగారు, జనరల్ స్టడీస్ కాదు. ఓకేనా? మరి అందరు ఏం చేస్తున్నారంటే, జనరల్ స్టడీస్కి సంబంధించి పాలిటీ ఒక బుక్, ఎకానమీ ఒక బుక్, ఓకే, హిస్టరీ ఒక బుక్ కొనుక్కుంటున్నారండి. ఒక్క బుక్ కంప్లీట్ చేయాలంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు 1 month పడుతుంది. ఓకేనా? మరి ఉన్నదే మనకు 1 or 2 months అండి, 2 or 3 months, అంతకంటే ఎక్కువ ఉండదండి. జనవరిలోనే మ్యాక్సిమం ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఉన్న టైంలో అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే టైం ఎక్కడ ఉంటుందండి కదా? అందుకోసం అని చెప్పేసి మీకోసం ప్రత్యేకంగా కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. మనకు ఏవైతే అవసరమో అవి అందులో చెప్పడం జరుగుతుంది. చెత్త ఇదంతా కూడా, స్క్రాప్ అంతా కూడా తీసేసి జీకే మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన యాప్లో కోర్స్ లాంచ్ చేసామండి, పర్ఫెక్ట్ కోర్సు. ఓకేనా? చాలా తక్కువ కాస్ట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అందజేయడం జరిగింది. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెమో క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకే, మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 hourలో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొదటగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు ఎవరంటే ఏవో హ్యూమ్ అండి. ఓకేనా? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందంటే మరి 1885 డిసెంబర్ 25వ తారీఖున స్థాపించడం అయితే జరిగింది. మొదటగా భారత జాతీయ కాంగ్రెస్ని మరి ఇదొక జాతీయోద్యమ సంస్థలాగా స్థాపించలేదండి. ఎందుకోసము, భారతదేశంలో ఉన్నటువంటి మేము జస్ట్ ఒక గెట్ టుగెదర్స్ ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే, బ్రిటిష్ వారికి వ్యతిరేకం కాదు అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేశారు. ఓకేనా? ఎందుకంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మేము మా జాతీయోద్యమం కోసం ఏర్పాటు చేసుకుందామంటే వారు ఎందుకుంటారు? అస్సలే ఒప్పుకునేవారు కాదు. అందుకే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు ఎవరండి? ఏవో హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి, 3 బిట్స్ కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు, గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత చూద్దాం. ముందుగా 1885 మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరండి? ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకేనా? డబ్ల్యూసి బెనర్జీ అని కూడా వీరిని పిలుస్తారు, మొట్టమొదటి వ్యక్తి. తర్వాత 86లో దాదాబాయి నౌరోజీ. వీరి ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశ ఆర్థికవేత్త అండి. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ వ్యక్తి. నెక్స్ట్ 1887లో మద్రాసులో జరిగిందండి. బబ్రుద్దీన్ త్యబ్జీ, మొట్టమొదటి ముస్లిం పర్సన్. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన వ్యక్తి.
నెక్స్ట్ 1888లో అలహాబాద్లో జరిగిందండి. జార్జ్ యూల్ భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయ వ్యక్తి. నెక్స్ట్ 1891 నాగపూర్ సమావేశము పి ఆనందాచార్యులు. సో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి. నెక్స్ట్ 1892 అలహాబాద్ సమావేశంలో రెండవసారి ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ 1893లో లాహోర్లో దాదాబాయి నౌరోజీ రెండవసారి అధ్యక్షత వహించారు. 1905లో బెనారస్ ఉత్తరప్రదేశ్ అండి, గోపాలకృష్ణ గోఖలే గారు అధ్యక్షత వహించారు. 1906లో కోల్కతా సమావేశంలో దాదాబాయి నౌరోజీ మూడవసారి భారత జాతీయ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. 1907లో సూరత్ సమావేశము రాస్ బిహారీ ఘోష్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా విడిపోతుంది. ఓకే, అతివాదులుగా మితవాదులుగా విడిపోతుందండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1911 కోల్కతా సమావేశము బిషన్ నారాయణ్ దాస్ నేతృత్వంలో మరి జరుగుతుంది. నెక్స్ట్ 1916లో కలకత్తా సమావేశం అండి. అంబికా చరణ్ ఎంసి ముజుందార్ అంటారు వీరిని. ఓకే, అంబికా చరణ్ ముజుందార్. దీని ప్రత్యేకత ఏంటి తెలుసా అండి? అతివాదులు మితవాదులు ఒకటిగా కలుస్తారు ఇక్కడ, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1907లో విడిపోతారు, 16లో కలుస్తారు. నెక్స్ట్ 1917 కోల్కతా సమావేశంకి అనిబిసెంట్ అండి, మొట్టమొదటి విదేశీయురాలండి, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ. ఓకే, నెక్స్ట్ వన్ 1924 బెల్గం కర్ణాటక, మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. నెక్స్ట్ 1925 కాన్పూర్, సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయురాలు మరియు రెండవ మహిళ, ఇంపార్టెంట్. 1929 లాహోర్ సమావేశం అండి, జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 1931 కరాచీ సమావేశము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షత వహిస్తారు. 1933 కోల్కతా, నళిని సేన్ గుప్తా గారు అధ్యక్షత వహిస్తారు. 1937 ఫైజ్పూర్, జవహర్లాల్ నెహ్రూ. 1946 ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మీరట్ సమావేశం అండి, ఆచార్య జేబీ కృపలాని. 1948 జైపూర్, డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు అధ్యక్షత వహించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే మనకు వస్తుంది. మరి నోట్ పాయింట్ చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. ఐఎన్సీ యొక్క మొదటి సమావేశం డిసెంబర్ 1885లో ముంబైలో జరిగిందండి. గోకుల్పాల్ తేజ్పాల్ అనేటువంటి సంస్కృత కళాశాలలో జరుగుతుంది. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1924 బెల్గాం కర్ణాటకలో ఉంటుంది. ఐఎన్సీ అధ్యక్షత వహించిన మొదటి మహిళ అనిబిసెంట్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు జార్జ్ యూల్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం బబ్రుద్దీన్ తెబ్జీ. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ అనిబిసెంట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీ అధ్యక్షులు ఆచార్య జేబీ కృపలాని. ఐఎన్సీ యొక్క ఏ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోయారంటే 1907 సూరత్ సమావేశం. మరి ఐఎన్సీ యొక్క ఏ సమావేశంలో అతివాదులు మితవాదులు కలిశారంటే 1916 లక్నో సమావేశం, ఎంసి ముజుందార్ నాయకత్వం వహిస్తారు. ఐఎన్సీ యొక్క ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్రం తీర్మానం ఆమోదించింది ఎప్పుడంటే 1929 లాహోర్ సమావేశం, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఐఎన్సీ యొక్క ఏ సమావేశంలో వందే మాత్రం మొదటిసారిగా పాడారు అంటే 1996లో బంకిం చంద్ర చటర్జీ గారు రచించడం అయితే జరుగుతుందండి. ఆనంద్ మఠ్ నుంచి వందే మాతరాన్ని తీసుకున్నారు. మరి ఏ ఐఎన్సీ సమావేశంలో జాతీయ గీతం, సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జాతీయ గీతము 1911లో కోల్కతాలో ఆలపించడం జరుగుతుందండి. గీతాంజలి నుంచి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన చిన్న క్లాస్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా క్లాస్ చివరి వరకు చూశారు అని అనుకుంటున్నాను. చూసిన వారు చిన్న లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన కోర్స్ తీసుకోవడానికి కూడా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.